స్వామి క్రియేషన్స్ 4/6 ప్రేక్షకులకు నమస్కారం. ఫ్రెండ్స్, ఇంత మటుకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆల్ బెల్ పైన క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ధన్యవాదాలు. కుమ్రయ్య, ఇలా రా. చాలా అబద్ధాలు చెప్తున్నావు. అలా చెప్పకూడదు. నీకు అదే అలవాటవుతుంది, సరేనా? మంచిగా బుద్ధిగా ఆవులని తీసుకెళ్ళి వాటికి మేత మేయించు నాయన. అబద్ధాలు చెప్పొద్దు నాన్న. అల్లరి చెయ్యొద్దు, సరేనా? పొద్దెక్కక ముందే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాయి. సరే అయ్యా, నువ్వు చెప్పినట్టే ఇంట. మరి ఆవులని తోలుకొని మేపుకొని వస్తా. వెళ్తున్నా. సరే వెళ్ళు, సద్ది మూట తీసుకుని వెళ్ళు. సరే నాన్న. అమ్మా, నాకు సద్ది కట్టి అమ్మా. నేను మేతకు వెళ్తానమ్మా. సరే ఉండు బిడ్డ, ఆవులకు కుడిది దాపిచ్చి వస్తా. అమ్మా, తొందరగా రా, నాకు ఆకలి అవుతుంది. బువ్వ పెట్టు. సైసురా, వస్తున్నా. ఈ రోజు నా స్నేహితులు ఎవరు లేరు. కనీసం పెంటయ్య ఉన్నా నాకు కాలక్షేపంగా ఉంటుంది. వాడు కూడా లేడు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? అమ్మ సద్ది కట్టింది కదా, ఈ రోజు కమ్మటి వాసన వస్తుంది. సరే, సూర్యుడు నెత్తిపైకి వచ్చినాక తింటా. అంత మటుకు మా అయ్యని ఒక ఆట ఆడిస్తా. అమ్మా, ఎక్కడికి పోయినవే? పొద్దుగాల ఊరంతా ఒక చుట్టూ చుట్టేసి వస్తావు. అమ్మా, దా కూసో. సరేలేరా, అది ఎక్కడ పోయిందిరా? మరి అత్తొచ్చింది, ఇంత ఛాయ్ బొట్టు పోద్దామని లేదా దానికి? బాగానే ఉంది కథ. గిన్నెడు చాయ్ పడితే సగం గిన్నె అయింది. మసిలి ఓరు వారి, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? బండిని ఇంటి మీదకి వెళ్ళి తీసుకపోతావు, పక్కకెళ్ళి తీసుకపో రాదురా. ఏహే వీరన్నా, గా బాట మంచిగా లేదే, అందుకే ఇట్లా పోతున్నా. ఈ అడవిలో నాకేమన్నా అయితే కాపాడడానికి మా అయ్య వస్తాడా? సరే చూద్దాం. మా అయ్యని పిలుస్తా. అయ్యా పెద్ద పులి, పులి వచ్చిందయ్యా. పులి పులి అయ్యో, పులి వచ్చిందయ్యా. పులి అయ్యో, పులి. ఏది ఇంకా కనబడతలేరు? ఎవరు వస్తలేరేంది? నేను పిలిచింది కనబడట్లేదా ఏంది? వస్తురు. సరే రామయ్య, తొందరగా వెళ్దాం రామయ్య. ఏంది వీరయ్య, అంతా మంచిగానే ఉంది కదా? ఏంది కొమరయ్య, నీకు చెప్పినా కదా అబద్ధాలు చెప్పొద్దని. నువ్వు మళ్ళీ అట్లనే చేస్తున్నావు. ఈసారి గనక అబద్ధాలు చెప్తే చెవు పిండేస్తా. అరే పిల్లగా, నువ్వు అయ్యనెందుకు సతాయిస్తావురా? సరే వీరయ్య, మనం పోదాం పద. ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చాం. చూడు కొమరయ్య, మళ్ళా ఇంకోసారి ఇట్లా చెయ్యకు. ఎందుకంటే మన ఊర్లో పరువు తీయకు. పద వీరయ్య, మనం పోదాం పద. మనం వెళ్దాం పద. ఓర్వారి, మీ అయ్య చెప్పినట్టు వినొచ్చు కదరా? బుద్ధిగా ఉండొచ్చు కదరా? ఏం చేయాలి రామయ్య, ఈ మధ్య వీడిలా తయారయ్యాడు. పద వీరయ్య, తొందరగా వెళ్దాం. ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చాం. బువ్వ తిందాం. కమ్మటి వాసన వస్తుంది. అమ్మ ఏం కట్టిందో ఏమో. చాలా బాగున్నాయి రొట్టెలు. అమ్మ తీయ రొట్టెలు కట్టింది. పెరుగన్నం కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. నిద్ర వస్తుంది. పడుకుంటా కొద్దిసేపుగా. అబ్బా, ఈ కాకులు ఆవులు నిద్ర పోనిస్తలేవు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ పిలుస్తా. అయ్యా పులి వచ్చిందయ్యా. పులి అయ్యా, పులి వచ్చిందయ్యా. పులి ఏమైంది? ఇంకెవరు వస్తలేరేంది ఇంత పిలిచినా గాని? సర్పంచ్ గారు, తొందరగా వెళ్దాం. సర్పంచ్ గారు, పదండి. వీరయ్య, నువ్వేం బాధపడకు, ఏమీ కాదులే. పదండి వెళ్దాం, పదండి. కుమరయ్య, ఏమైంది? మళ్ళీ పిలిచావు? ఏమీ లేదయ్యా, మీరు వస్తారో లేదో అని పిలిచా. ఏంది వీరయ్య, మేము పని పాట లేకుండా వచ్చామా? నేను వెళ్తున్నా. ఏంది కొమరయ్య, బుద్ధిగా మేపలేవా? ఇలా అల్లరి చేసి నా పరువంతా తీసేస్తున్నావు. అయ్యా, ఇంకా నేను అల్లరి చేయనయ్యా. వీరయ్య, మీ పిల్లగాని బడిలో చేర్చు. ఇలా అల్లరి మానుకుంటాడేమో.
అయ్యా పులి పులొచ్చిందయ్యా, అయ్యా తొందరగా రండి అయ్యా, నిజంగానే పులి వచ్చిందయ్యా, తొందరగా రా అయ్యా, పులి పులొచ్చిందయ్యా, అయ్యా తొందరగా రండి అయ్యా, నిజంగానే పులి వచ్చిందయ్యా, తొందరగా రా పులొచ్చిందయ్యా, అయ్యా తొందరగా రండి అయ్యా, నిజంగానే పులి వచ్చిందయ్యా, తొందరగా రా. అగో వీరయ్య మళ్ళీ పిలుస్తున్నాడు, మన కలర్ ఎక్కువైపోతుంది. ఒక్కసారి వెళ్ళి చూసి రమ్మనండి అత్తయ్యా. నాయనా వీరయ్య, ఒక్కసారి వెళ్లి చూసిరా పోండిరా. వీరయ్య వాడు అలాగే అల్లరి చేస్తూ ఉంటాడు. రామయ్య చెప్పినట్టు కొన్ని రోజులు బడిలో వేసేసాయి. అయ్యా అయ్యా నిజంగానే పులి వచ్చిందయ్యా, మన ఆవును తినేస్తుందయ్యా. అబద్ధాలు చెప్పకు, మళ్ళీ అట్లనే అల్లరి చేస్తున్నావు నువ్వు. లేదయ్యా నేను నిజంగానే చెప్తున్నా, పులి వచ్చిందయ్యా, అందుకే నేను ఉరుక్కుంటా వచ్చినయ్యా. జల్దీ పోదామయ్యా, అన్ని ఆవులను తినేస్తుందయ్యా పులి. కుమ్రయ్య, ప్రతిసారి నువ్వు అబద్ధమే చెప్తున్నావు, నీ మాటలు ఎవరు నమ్ముతారు కుమ్రయ్య? వీరన్న గదేంది ఆవులను వదిలేసి గీడున్నారు, వాడి పులి మీద పడుతుంది కదా ఆవుల మీద. ఏమంటున్నావా ఇలయ్యా, నిజంగానే చెప్తున్నావా? గప్ప నుండికి పిల్లాడికి అదే చెప్తున్నా, మేము నమ్మట్లేదు. సరే వీరన్న నేను పోతున్నా, నేను ఊరంతా చెప్తా పోతున్నా, అందరికి తెలవాలి కదా వీరన్న, నేను పోతున్నా. చూసినవా కుమ్రయ్య, నువ్వు అల్లరి చేసుట్లా ఎంత పెద్ద పొరపాటు జరిగింది. అయ్యా ఇక నేను ఎప్పుడు అల్లరి చెయ్యనయ్యా, నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు అబద్ధాలు ఆడనయ్యా, నేను బడికి పోతానయ్యా.